ట్యాంక్ బండ్ పై పాకిస్తానీ సపోర్టర్స్ హంగామా క్రియేట్ చేశారు. సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఇజ్రాయెల్ జెండాను జాకీర్ అతని స్నేహితులు తొలగించారు. వరల్డ్ 2025 పోటీల కోసం ట్యాంక్ బండ్ పై వివిధ దేశాల జెండాలను ఏర్పాటు చేయగా అందులోని ఇజ్రాయెల్ జెండాను కొందరు తొలగించారు. జెండాను చించే ప్రయత్నం చేశారు. జాకీర్ అతని స్నేహితులు కలిసి ఈ దురాఘాతానికి పాల్పడ్డారు. పాకిస్తాన్తో పోరాడేందుకు ఇజ్రాయెల్ భారత్ కు మద్దతు ఇచ్చినందుకు జిహాద్ ముస్లింలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. జెండాను తొలగించిన తర్వాత జాకీర్ మొదట రీల్ ను పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఈ రీల్ వైరల్ గా మారింది. ఆ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. तुम खुद जाओ पकड़ के। సెక్రటేరియట్ సమీపంలోనే దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడడంపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించి దానితో సంబంధం ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తున్నారు. జెండాను ప్రభుత్వం ఏర్పాటు చేసినందున పీడీపీపీ చట్టం కింద వర్తిస్తుంది అని పేర్కొన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ సెక్రటరియట్ ముందు, సచివాలయం ముందు ఈ 119 దేశాలకు చెందినటువంటి అందాల సుందరి మనులందరూ కూడా హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఆ దేశాలకు చెందినటువంటి జాతీయ జెండాలను ప్రభుత్వం, పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండో ఘటన అనేది మాత్రం పోలీసుల మొదటిసారి 12వ తేదీన 16వ తేదీన ఒక గుర్తు తెలియని దుండగుడు ఉర్దూ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ సెక్రటరియట్ ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ ఫ్లాగ్ ని అక్కడి నుంచి తొలగించారంటూ కూడా 12వ తేదీన రాత్రి 8:15 ఎస్ఐ సైఫాబాద్ కి చెందినటువంటి పరమేశ్వరి అనే మహిళా ఎస్ఐకి సమాచారం రావడంతో సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ సమాచారం వచ్చినటువంటి వెంటనే అక్కడికి చేరుకోవడంతో అక్కడ 19 దేశాలకు చెందినటువంటి జాతీయ జెండాలను రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ఆపోజిట్ గా ఈ 19 దేశాలకు చెందినటువంటి జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. 72వ మిస్ వరల్డ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగబోతోంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలోనే ఒక కార్యక్రమం కోసం ఈ జెండాలు ఏర్పాటు చేశారన్నట్టుగా కూడా ఈ ఎస్ఐ నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ తన బృందంతో కలిసి, మిగతా అధికారులతో కలిసి అక్కడ ఏం జరుగుతుంది అని చూసి వెళ్లేసరికి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి జాతీయ జెండా కనిపించకుండకపోవడము, అక్కడ 19 దేశాల జెండాల్లో ఒక దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి జెండా, ఒక వ్యక్తి, ఇతర మతానికి చెందినటువంటి వ్యక్తి, ఇంకా కొంతమంది ఈ దుండగులంతా కూడా తమ ఉర్దూ లాంగ్వేజ్ లో ఆ జెండాను అక్కడి నుంచి తొలగించాలి అంటూ కూడా ఆ పోల్ ని కిందికి తీసి ఆ పోల్ కు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి ఆ జెండాని అక్కడి నుంచి పీకేసి కనిపించకుండా వేరే ప్రాంతంలో పరేశారు అంటూ కూడా పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పరిసర ప్రాంతాన్ని కూడా వెతికి చూడగా ఎక్కడ కూడా ఇజ్రాయెల్ దేశానికి చెందినటువంటి జాతీయ జెండా కనిపించకపోవడంతో ఇది దొంగతనానికి గురైంది, దీన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారంటూ కూడా మహిళా ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన అన్నోన్ పర్సన్స్ కిందకి పోలీసులు కేసు నమోదు చేసుకుని అనేక సెక్షన్ల కింద 303 క్లాస్ 2 బిఎన్ఎస్ 3 పీడీపీపీఏ యాక్ట్ ప్రకారంగా అన్నోన్ పర్సన్స్ పైన సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇటీవలే పాకిస్తాన్ భారతదేశానికి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో భారతదేశానికి ప్రత్యక్షంగా ఇజ్రాయెల్ దేశం సపోర్ట్ చేసింది. ఎవరు ఏ దేశానికి సపోర్ట్ చేస్తా ఉన్నారంటూ కూడా ఆన్లైన్ ద్వారా అధికార యంత్రం అధికారులందరూ కూడా వచ్చి అఫీషియల్ గా మీడియా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ భారతదేశానికి ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడానికి కారణంగా కొంతమంది నచ్చినటువంటి యువకులు, ఒక మతానికి చెందినటువంటి యువకులు ఇజ్రాయెల్ భారతదేశానికి ఎలా సపోర్ట్ చేస్తుంది, అందుకోసమే ఈ జెండాను ఇక్కడ ఉండనివ్వకూడదు హైదరాబాద్ లో అన్న ఉద్దేశంతో
ఈ పోల్ కి కట్టి ఎగిరేసినటువంటి 19 దేశాలకు చెందినటువంటి జాతీయ జెండాల్లో ఇజ్రాయెల్ కి చెందినటువంటి ఒక జాతీయ జెండాను మాత్రమే తొలగించడం వెనుక ఇదే కారణం అయి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు ఈ కోణాల్లో ఈ విచారణ జరుపుతా ఉన్నారు. ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి గొడవ కారణంగానే భారత్ కి ఇజ్రాయెల్ సపోర్ట్ ఇచ్చినటువంటి కారణంగానే ఈ జెండా తొలగించాల్సి ఉందా, లేదా ఈ యువకులు వేరే ఉద్దేశంతో అసలు ఇజ్రాయెల్ జెండా భారతదేశంలో గాని హైదరాబాద్ లో గాని ఎగరకూడదు, ఆ జెండా కనిపించకూడదు అంటూ కూడా ఏవైనా వేరే శక్తులు ఈ యువకుల ద్వారా ఆపరేట్ చేసి ఆ ఇజ్రాయెల్ జెండాని అక్కడి నుంచి తొలగిస్తే ఆ దేశం తరపున ప్రజాప్రతినిధులు రెస్పాండ్ అవుతారో, ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. దీనికోసమే ఈ హైప్ క్రియేషన్ కోసమే యువకులు ఇలా వ్యవహరించారా అనే దానిపై మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడాల్సి ఉంది. ముందుగా 12వ తేదీన ఒకసారి తొలగించడము, మళ్ళీ 16వ తేదీన ఈ జెండాకి పోల్ ఏర్పాటు చేసి అదే జాతీయ జెండా ఇజ్రాయెల్ కి చెందినటువంటి వాటిని ఎక్కడ తొలగించారో అక్కడే దాన్ని ప్రతిష్ఠించడంతో మళ్ళీ 16వ తేదీని కూడా ఆ ఇజ్రాయెల్ జెండాని అక్కడి నుంచి కూడా తొలగించినట్టు తెలుస్తుంది. ఏదైనా కుట్ర జరుగుతా ఉందా, ఇజ్రాయెల్ పైన హైదరాబాద్ కేంద్రంగా ఏవైనా శక్తులు వెనక నుంచి నడిపించి వాటి ద్వారా ఈ జెండాలను తొలగించడంతో దేశాల మధ్య రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం ఏమైనా జరుగుతా ఉందనే దానిపై మాత్రం పోలీసులు ఇప్పటికైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి, అంటే రవితేజ, మరి ఈ సెక్రటేరియట్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ప్రభుత్వం ఎంత సీరియస్ గా తీసుకుంది, ఎంత సీరియస్ గా ఉంది? డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఛాలెంజింగ్ పరువు ప్రతిష్టలకు చెందినటువంటి అంశం. 109 దేశాలకు చెందినటువంటి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. మొత్తం అంతర్జాతీయ వ్యాప్తంగా అన్ని కళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, విజయవంతం అవ్వాలి, తెలంగాణకు మంచి పెట్టుబడిదారులు రావాలి, కంపెనీస్ ఏర్పాటు కావాలి, ఉద్యోగ అవకాశం రావాలి, రెవెన్యూ పెరగాలి, ఎకనామీ పెరగాలి అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని హై సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఏ ఇష్యూ నమోదవ్వకుండా అటు కంటెస్టెంట్స్ గాని, ఆ దేశాల తరఫున స్పాన్సర్లు గాని, ఆ దేశాల తరఫున చూడడానికి వచ్చినటువంటి ఆడియన్స్ గాని తెలంగాణ హైదరాబాద్ పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాలి అంటూ కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ ఏకంగా రాష్ట్ర సచివాలయం ముందే 19 దేశాలకు చెందినటువంటి జాతీయ జెండాలను ఎగరవేసినప్పుడు దాంట్లో ఇజ్రాయెల్ కి చెందినటువంటి దేశ జాతీయ జెండాను తొలగించడంపై మాత్రం ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీస్తా ఉంది. ఇప్పటికే ఒక పక్క పాక్ భారత్ మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఏ టైంలో ఏ క్షణంలో భారత్ పైన ఈ టెర్రరిస్టులు అటాక్ చేస్తారనే ఒక భయాందోళనతో ఉండడము, వివిధ దేశ ప్రతినిధులు ప్రభుత్వాలన్నీ కూడా భారతదేశానికి సపోర్ట్ చేయడము, దాంట్లో ఇజ్రాయెల్ కూడా ఫిజికల్ గా సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించడంతో ఆ విషయం నచ్చకే కొంతమంది హైదరాబాద్ చెందినటువంటి ఒక మతానికి చెందినటువంటి యువకులు ఇజ్రాయెల్ దేశం జెండా హైదరాబాద్ లో ఎగరకూడదు, ఇజ్రాయెల్ జెండా అసలు కనిపించకూడదు అనే ఉద్దేశంతో తొలగించాల్సి వచ్చిందా, అంతర్గతంగా ఇంకేమైనా మనసులో పెట్టుకొని ఇజ్రాయెల్ దేశానికి జెండా తొలగించాల్సి వచ్చింది అనే దానిపై మాత్రం పోలీసులు ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ చేసి ఆ వివరాలన్నీ కూడా కొన్ని రోజుల్లో మీడియా నోట్ ద్వారా తెలియజేయనున్నారు. చాలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గా ఒకరు తొలగించడము, ఒకరు కింది నుంచి స్లోగన్స్ చేయడము, ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ దేశ జెండాని అక్కడి నుంచి తొలగించాలి అంటూ ఈ జెండాని అక్కడి నుంచి వీళ్ళు దొంగిలించి తీసుకెళ్లి ఏదైనా ప్రాంతంలో తగలబెట్టి ఉంటారా, లేదైనా ప్రాంతంలో పడేసి ఉంటారా? ఎందుకంటే అది భారత జాతీయ జెండాను ఎలా గౌరవిస్తామో ఇతర దేశాలకు చెందినటువంటి జెండాలను కూడా ఆ స్థాయిలో గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా సచివాలయం ఆపోజిట్ గా కట్టినటువంటి ఈ జెండాకు ఇంత అగౌరవం జరిగింది కాబట్టి ఇజ్రాయెల్ కి భారతదేశానికి కూడా కమ్యూనికేషన్ లోపం ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీనిపైన భారత సర్కార్ కూడా ఇజ్రాయెల్ కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశ ప్రపంచ సుందరీలంతా కూడా హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్లకు మంచి చెడు బాధ్యతలు, వాళ్ళ దేశానికి చెందినటువంటి ఈ జాతీయ జెండాలు అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఇది బాధ్యత తీసుకుని వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ జెండాని తొలగించడంపై మాత్రం అనేక అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వైశాలి, థ్యాంక్ యూ రవితేజ. भाई तुम पकड़ के खींचो। तुम कुछ जाओ पकड़ के। यार